ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. చేనేత హస్తకళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. కాకినాడ నగరంలో త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహణ. యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ వెల్లడి. ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలి. పారిశుద్ధ్య కార్మికులకు సూచించిన కార్పొరేషన్ కమిషనర్ భావన. దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రమేష్. ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ. ఇక వివరాల్లోకి వెళ్తే, చేనేత హస్తకళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ పైండా చలమయ్య శ్రీనివాస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ హ్యాండీక్రాఫ్ట్ ప్రదర్శన అమ్మకాలు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఆర్గనైజర్ సింహాద్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి చేనేత హస్తకళల ప్రదర్శన అమ్మకాలను ప్రారంభించారు. అనంతరం చేనేత స్టాల్స్ను ఆయన ఆసక్తిగా తిలకించారు. చేనేత హస్తకళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ సందర్భంగా చేనేత హస్తకళల ప్రదర్శన అమ్మకాలు ప్రతినిధి ఆదినారాయణ మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీ నుండి అక్టోబర్ 13వ తేదీ వరకు ఈ ప్రదర్శన అమ్మకాలు ఉంటాయని అన్నారు. ఈ ప్రదర్శనలో పోచంపల్లి, నారాయణపేట్, ఉప్పాడ, చిరాల, మంగళగిరి, కలంకారీ, ఫ్యాన్సీ, ఖాదీ, కాటన్ ప్రింటెడ్ బెంగాల్ సిల్క్, కాంతా వర్క్ కాటన్, బాగల్పూర్ సిల్క్, బాంద్రీ సిల్క్, గుజరాత్ డిజైన్ టాప్స్, లక్నో చికెన్ వర్క్, డోర్ కర్టన్స్, డోర్ మ్యాట్స్, వరంగల్ టవల్స్, బెడ్షీట్స్, రాజస్థానీ ప్రింటెడ్ టాప్స్, జైపూర్ టాప్స్ వంటి చేనేత హస్తకళల హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో చేనేత హస్తకళల ప్రెసిడెంట్ సురేష్, టీడీపీ నాయకులు నాని తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల అన్నవరం సత్యదేవ మహిళా డిగ్రీ కళాశాల ఇక్కడ పైండా చలమయ్య కళ్యాణ మండపంలో చేనేత హస్తకళా ప్రదర్శన మరియు అమ్మకాలు ఏర్పాటు చేసి ఉన్నాము. దేశంలోని పేరెన్నికైన వివిధ రాష్ట్రాల నుంచి 50 స్టాల్స్ ఏర్పాటు చేసి ఉన్నాము. ఇక్కడ పోచంపల్లి శారీసు, బెడ్షీట్స్, తర్వాత జైపూర్ బెడ్షీట్స్, చీరాల శారీసు, మంగళగిరి కాటన్ శారీసు, పట్టు శారీసు, వివిధ రకాల వరంగల్ టవల్స్, డోర్ మ్యాట్స్, అన్ని రకాల ఉత్పత్తులు ఏర్పాటు చేసి ఉన్నాము. పైండా చలమయ్య కళ్యాణ మండపము, దేవాలయం వీధి, కాకినాడ. ఈ నెల ఐటమ్స్ వివిధ రకాల బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత లేడీస్కి కావాల్సిన టాప్స్, నైటీలు, ఖాదీ షర్ట్స్ అన్ని రకాలు ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ నెల 27వ తారీఖు నుంచి అక్టోబర్ 13 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. అందువల్ల కాకినాడ పట్టణ ప్రజలందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ నగరంలో నిరుద్యోగ సమస్యలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో త్వరలోనే మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు, టీడీపీ యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలో గల అన్నవరం సత్యదేవ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం వికాస్ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి అనంతలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు, టీడీపీ యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ పాల్గొనగా, విశిష్ట అతిథిగా వికాస పీడి లచ్చారావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మినీ జాబ్ మేళాను ప్రారంభించారు. సుమారు 10 కంపెనీల్లో
350 ఖాళీల భర్తీ కోసం ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో సుమారు 400 మంది అభ్యర్థులు 10వ తరగతి నుండి బీటెక్ వరకు అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ మాట్లాడుతూ కాకినాడ నగరంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. మినీ జాబ్ మేళాను ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపల్ వికాస పీడీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వికాస పీడీ లచ్చారావు మాట్లాడుతూ జాబ్ మేళా వివరాలను వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపల్ అనంతలక్ష్మి మాట్లాడుతూ తమ కళాశాలలో మినీ జాబ్ మేళాను నిర్వహించిన వికాస పీడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 10th క్లాస్ నుంచి బీటెక్ చదివిన అభ్యర్థులందరికీ కూడా మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే మనకి 350 మంది వరకు, సుమారుగా 400 వరకు పిల్లలు రిజిస్ట్రేషన్ కూడా అయి ఉన్నారు. ఇంత వర్షంలో కూడా చాలా అద్భుతంగా ఈరోజు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పిల్లలు. వీళ్ళ ఉత్సాహం చూస్తే మేము వచ్చే నెలలోనే అయితే ఈరోజు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా మరలా ప్రతి నెల కూడా ఒక మినీ జాబ్ మేళా నిర్వహించాలని ఎమ్మెల్యే గారు కూడా చెప్పి ఉన్నారు. ప్రతి నెల కూడా ఇక్కడ ఒక మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మెగా జాబ్ మేళా కూడా ప్లాన్ చేస్తున్నాము. అక్టోబర్ నవంబర్ డేటీలో ఒక 30 నుంచి 40 కంపెనీలతోటి ఒక మెగా జాబ్ మేళా నిర్వహించి దాంట్లో ఆల్ కంపెనీస్, అన్ని కంపెనీస్ని కూడా ఐటీ, ఐటీఎస్, ఫార్మా, కన్స్ట్రక్షన్స్ అన్ని కంపెనీస్ కూడా ఉండే విధంగా ప్లాన్ చేసి ఒక 1000 నుంచి 2000 వేకెన్సీస్ తోటి మెగా జాబ్ మేళా కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఎవరైతే సెలెక్ట్ కాకబడలేదో అవ్వలేదో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చే ఉద్దేశంతో ఉన్నాము. కాగ్నిజెంట్ కానీ టీసీఎస్ వంటి కంపెనీలతో ఎంఓఐ అయి ఉన్నాం. ఇప్పటికే వారికి కాగ్నిజెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి ప్లేస్ చేసే ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మన వికాస ఆధ్వర్యంలో జగన్నాథపురంలో గల ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ఈరోజు మినీ జాబ్ వేళ మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే అయినటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు, అలాగే వికాస పీడీ అయినటువంటి లచ్చారావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ మినీ జాబ్ వేళ పెట్టడం జరుగుతుందండి. మొత్తం 10 కంపెనీలతో 355 వేకెన్సీస్ని ఈరోజు ఫిల్ చేయడం జరుగుతుంది. దానికోసం ఈరోజు వచ్చినట్టు స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఈ జాబ్స్ ఉపయోగపడాలని త్వరలోనే మరింక పెద్ద జాబ్ మేళా పెట్టి కాకినాడ నగరానికి నిరుద్యోగ లేదు అన్న దాన్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ జాబ్ మేళా కండక్ట్ జరుగుతుంది. అలాగే ఈ కాలేజ్ మేనేజ్మెంట్కి, అలాగే వికాస పీడీ అయినటువంటి మన లచ్చారావు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే విద్యార్థులందరికీ కూడా నా తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరియు వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా అన్నవరం సత్యదేవి కళాశాలలో మా కళాశాలలో నిర్వహిస్తున్నాము. దీనికి ఇంచుమించుగా 400 మంది స్టూడెంట్స్ దాకా అభ్యర్థులు హాజరయ్యారు. 10 కంపెనీలు 355 వేకెన్సీలతోటి ఈ జాబ్ మేళా జరుగుతోంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రూమ్లో అరేంజ్ చేస్తున్నాము. దీన్ని కండక్ట్ చేయడానికి మా కాలేజీని వేదికగా తీసుకున్నందుకు ముఖ్యంగా, అలాగే దీన్ని మన ఎమ్మెల్యే గారికి, అలాగే వికాస పీడీ గారైన లచ్చారావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వచ్చిన అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ పార్టిసిపేట్ చేసి జాబ్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడే మనకి లచ్చారావు గారు చెప్పారు మన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామని. అది మా కళాశాలలో కండక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ సభాముఖంగా. థ్యాంక్ యూ. కాకినాడ నగరంలో ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. శుక్రవారం కాకినాడ నగరంలోని 42, 41వ డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ భావన ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటింటికి చెత్త సేకరణ ఎలా జరుగుతున్నది అని పరిశీలించారు. చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని ఈ సందర్భంగా సిబ్బందికి కమిషనర్ సూచించారు. కమిషనర్ వెంట శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా రమేష్ బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ విచ్చేశారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజు, సిబ్బంది, వేద పండితులు మేళతాళాలతో పూర్ణకుంభతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాలయంలోని స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి వేద ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం దేవాదాయ శాఖ కార్యాలయంలో గల విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్యాలయానికి ప్రవేశించారు. డీసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ రమేష్ను దేవాదాయ శాఖ ఉద్యోగులు, సిబ్బంది కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీ రమేష్ మీడియాతో మాట్లాడారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించి వారికి దర్శనాలు, ప్రసాదాలు అందే విధంగా చర్యలు చేపడతానని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ తెలిపారు. ఇదివరకు పూర్వం సహా కమిషనర్ రాజమండ్రిగా నేను పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా ఇదే డీసీ ఆఫీస్లో నేను డీసీగా కూడా 2 years ఇన్ఛార్జ్ చేసిన అనుభవం కూడా ఉంది. మరి 1988లో నేను జూనియర్ అసిస్టెంట్గా ఇదే ఆఫీస్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ డిపార్ట్మెంట్లో నాకు 35 సంవత్సరముల సర్వీస్ పూర్తి చేసి ఉన్నాను. కాబట్టి ఈ అనుభవంతో మరి నా తోటి ఉద్యోగుల సహాయ సహకారాలతో
మరి ఇంజనీరింగ్ సిబ్బంది మరియు కార్యనిర్వహణాధికారులు మరియు మా ఉన్నతాధికారుల కమిషనర్ గారు మరి దేవాదాయ శాఖ మార్చులు అందరి యొక్క సహాయ సహకారంతో వారి యొక్క సూచనలతో దిగ్విజయంగా ఈ డిప్యూటీ కమిషనర్ కాకినాడ పదవికి న్యాయం చేస్తానని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి దేవస్థానానికి సంబంధించిన అనేక భూములు అన్యాక్రాంతంలో ఉన్న ఎల్ఎల్పి కేసులు కానీ, అలాగే మరి ట్రిబ్యునల్లో ఎవిక్షన్ అయ్యి ఇంప్లిమెంట్ కాని కేసులు కానీ ఏమన్నా ఉంటే మా సహాయ కమిషనర్ ద్వారా రివ్యూ చేసి వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా మరి దేవాలయంలో ఇప్పుడు దసరా ఉత్సవాలు మొదలవుతున్నాయి. రేపు 3వ తారీఖు నుంచి మరి ఎక్కడెక్కడైతే దసరా ఉత్సవాలు జరుగుతాయో ఈ 3 జిల్లాల్లోనూ కూడా సంబంధిత కార్యనిర్వహణాధికారులు మరియు సహాయ కమిషనర్లు, తనిఖీదారులు వీళ్ళందరితో కూడా రివ్యూ చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కలిగే విధంగా కూడా చర్యలు కైకొంటాను. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల అవసరాలను తీర్చేందుకు అటు ప్రజాప్రతినిధులుగా తాము, ఇటు అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వెనుక గల విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద 30, 35, 36, 37, 38, 39, 40 డివిజన్లకు సంబంధించి ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. డిప్యూటీ కమిషనర్ మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని జ్యోతి ప్రచురణ చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోనూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ పాలన చేపట్టిన 100 రోజుల్లోనే అర్హులందరికీ పింఛన్ల సొమ్ము పెంచి అందజేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ సెక్రటరీ ఎస్ బాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డి వెంకటరాజు, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, యానిమేటర్లు, టీడీపీ, జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు. నీటి కుళాయిలకు సంబంధించి కానీ వివిధ రకాల సేవలు అనేది మా తరఫున అందించబడుతున్నాయి. దీనికి సంబంధించి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకున్నారో అప్పటి నుంచి 15 రోజుల్లోపు తప్పనిసరిగా ఆ శాఖ అనేది మీ దగ్గరలో ఉన్న సచివాలయాల ద్వారా మీకు అనేది అందించడం జరుగుతుంది. అన్నింటిలో కూడా మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎక్కడ ఎటువంటి వేరే కార్యక్రమాలు జరగకుండా అత్యంత స్వచ్ఛంగా అందించడానికి మేము అనేది ప్రయత్నించడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారి మార్గదర్శకంలో మన కాకినాడ నగరపాలక సంస్థను రాష్ట్రంలోనే ఒక అత్యున్నత నగరపాలక సంస్థగా మేము తీర్చిదిద్దడానికి మా అధికారులందరి తరఫున కూడా మేము తప్పనిసరిగా మా వంతు బాధ్యతని నిర్వహిస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. బట్ డెత్ సర్టిఫికేట్స్ అని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. మేము అవన్నీ కూడా డిటెక్టివ్ టైంలో మీకు జారీ చేయడం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా వచ్చి అడిగిన వెంటనే కూడా మన తహసీల్దార్ గారు వెంటనే దాన్ని వెంటనే చూసి వెంటనే ఇన్వైట్ చేయించి డిటెక్టివ్ టైంలోనే దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ఉన్న అందరికీ సమస్య ఏంటంటే నేను చూసినప్పుడు నా దగ్గరికి వచ్చే చాలా మంది అందరికీ ఇష్యూ ఏంటంటే రైస్ కార్డ్స్ ఇష్యూస్ ఉన్నాయండి. కొంతమంది ఇదే కావాలని చెప్పేసి కొంతమంది యూనిస్ కోర్స్ కోసం చెప్పేసి వస్తున్నాను నా దగ్గరికి. దానికి పోర్టల్ అనేది రేపు అక్టోబర్ 2 వస్తుందని చెప్పేసి నా వరకు తెలిసిన విషయం అది. అప్పటి నుంచి కూడా మీ సమస్యలు అనేది సాల్వ్ అవుతాయి. మీకు వరకు కంటే కూడా మెరుగ్గా మీకు ముందుగా ఒక 3 నెలలకి 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. తర్వాత ప్రతి నెల 4,000 రూపాయలు చొప్పున 7,000 రూపాయలు ఫస్ట్ మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారు. అదేవిధంగా ప్రతి నెల మీకు 1,000 రూపాయలు పెంచిన పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఇది వరకు జరిగిన దానికంటే కూడా మెరుగ్గా ఒక్క రోజులోనే ఇదొకటి 3 రోజులు ఇచ్చే వాళ్ళైతే ఈ రోజున మరి ఒక్క నెలలోనే ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఏ పనులుకున్నా కూడా మీరు 1 రోజు 2 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా 1 గంట మీరు టైం స్పెండ్ చేసుకుంటే మా సెక్రటరీ అందరూ కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు పెన్షన్ చక్కగా అందిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కు పాలకవర్గం లేక కేవలం స్టీరింగ్ కమిటీ పర్యవేక్షణలో కొనసాగుతున్న లారీ యూనియన్ కు ఎట్టికేలకు నూతన పాలకవర్గం ఆవిర్భవించింది. శుక్రవారం సినిమా రోడ్లోని వైఎంవీఏ హాల్లో కాకినాడ లారీ ఓనర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించి కొత్త పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో దాసరి శ్రీనివాస్ అధ్యక్షులుగా నియామకం కాగా ఉపాధ్యక్షులుగా అడిగర్ల గణబాబు, కుచ్చర్లపాటి అర్జున్ రాజు,
చిట్టుమేను సత్యనారాయణలు, కార్యదర్శిగా అల్లం రాజు, జాయింట్ సెక్రటరీలుగా ఊదా శ్రీనివాసరావు, ఎలమంచిలి సత్యబాబు, కోశాధికారిగా గణేశుల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కాళభద్రరావు, కొల్లు రవి, నాలి సూర్య రామ్మోహన్ రావు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ప్రతిష్టాత్మకమైన లారీ యూనియన్ ప్రెసిడెంట్గా తనను నియమించడంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆశీస్సులు తనకు ఉన్నాయని, యూనియన్ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని కొత్త ప్రెసిడెంట్ దాసల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంచి పని చేయడానికి ఎప్పుడు కూడా నేను నా తాతలు అందరూ కూడా మంచి పని చేయడానికి నేను ఆదివారం చేసుకున్న దీంట్లో నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాం. మా నాన్నగారికి వెళ్ళాలి, మాకు ఇవాళ మంచి స్థాయిలో కూడా వచ్చింది. ఆ శోషణ అంటే మాకు చాలా గౌరవం. దాన్ని మీ అందరి సమక్షంలో దీన్ని ఇంకా గత ప్రభుత్వం కాకుండా మన ప్రభుత్వం మీద పొన్నయ్య గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు. కొండబాబు గారు ఆయనకి చాలా రుణపడి ఉంటాం. ఈ లారీ వాళ్ళ సంస్థలో కూడా ఎల్లప్పుడూ ఏ పని అయినా సరే నేను ఈ అందరి నుండి చేస్తానని మాటిస్తాను. మా పొన్నయ్య గారు మాటిచ్చారు, ఆ మాట నిలబెట్టుకున్నారు. అలాగే మనకి లోకల్లో కొన్ని గ్రీన్ టేస్ట్ బ్రేకులు కూడా ఉంటుందని తెలుసు. అవి కూడా పొన్నయ్య గారు దృష్టిలో వచ్చాను. వాళ్ళందరికీ కూడా నేను దగ్గర ఉండి బ్రేకులు గ్రీన్ టేస్ట్ కూడా లెక్క కూడా పెట్టాను. ఆ లెక్కలు కూడా దగ్గర ఉండి ఫాలో చేసి మనకి గ్రీన్ టేస్ట్ తగ్గించడం కూడా మాట ఇచ్చారు. ఆ మాట కూడా నిలబెట్టుకుని ఆయన కూడా ఉండి మన లోకల్ సమస్యలు కూడా తీరుస్తానని, మీకు ఏ హాస్పిటల్ కానీ దానికి కానీ ఏదన్నా సరే మీకు ఎల్లప్పుడూ కూడా నేను ముందుండి నడిపించానని, లారీ వాళ్ళందరికీ అన్నాను. నేనన్నా తప్పులు నేను మన్నించుంటే క్షమించాలి. నేను ఎవరిని కూడా ఎవరిని విమర్శించను, అందరినీ కలుపుకోవాలని చూస్తాను. మీరందరూ కూడా ఈ మీటింగ్కి వచ్చిన అందరూ లారీ వాళ్ళని కూడా వందనాలు. మనందరూ కూడా అందరూ కలిసి పని చేసుకోవాలని కోరుతున్నాను. లారీ వాళ్ళ అసోసియేషన్ ఉద్యోగాలు 5 ఏళ్ల పాటు వైసీపీ దుర్మార్గ పాలన చవిచూసిన రాష్ట్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రితో ఊపిరిని పీల్చుకుంటుందని, సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమం అందించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. నియోజకవర్గంలోని గురజనపల్లి 49వ డివిజన్లలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కూటమి శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరిస్తూ, కరపత్రాలు అందిస్తూ ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం అని ముద్రించిన స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న సంక్షోభ పరిస్థితిని అధిగమించి కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందిస్తుందని, ప్రజల కష్టాలు తీర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంటారని అన్నారు. 16,437 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ ప్రకటించడం ద్వారా నిరుద్యోగ యువతకు అండగా నిలిచారని, ధాన్యం కొనుగోలు బకాయిలు 1674.47 కోట్లు చెల్లించి అన్నదాతను ఆదుకున్నారని, స్థానిక సంస్థలకు 1452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధిలో భాగంగా 2 ఒకటి పోలవరం, 2 అమరావతి. పోలవరంకి 12,000 కోట్లు, అమరావతికి 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తేవటం, వాటి పని ప్రారంభించుకోవడం కూడా త్వరలోనే జరుగుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, రీసర్వే సిస్టమ్ రద్దు చేయటం కూడా జరిగింది. మరి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం రేపు 1,000 రూపాయలు పెన్షన్ 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ చేసి 3 నెలలు కూడా పొరలా పెట్టి 7 నెలలు అట్ ఏ టైము మధ్యాహ్నం లోపల 6 అవర్స్ లోపల మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాలు కూడా ఈ పెన్షన్ పంచే విధానాన్ని ఈ కార్యాలయం కార్యదర్శుల ద్వారాగా పంపిణీ చేయటం అలవాటు చేసాం. 1వ తారీఖుని సెలవైతే ముందు రోజున ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిశ్చయించింది. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న సామాన్య మానవులు 1వ తారీఖులోపు వాళ్ళకి పెన్షన్ అందాలని సిస్టం. అలాగే కూడా రేపు దీపావళి అమావాస్యకి మరి మహిళలందరికీ కూడా ఉచిత గ్యాస్ పంపిణీ విధానాన్ని, గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి, మరి జనవరి నెలలో పండగకి ఉచిత బస్సు పంపిణీ విధానం ప్రవేశపెట్టడానికి కూడా
మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏది ఏవైనా ప్రజలకు చేరువలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిపాలన ఉండాలనేది ఏ విషయం వచ్చినా సీరియస్గా తీసుకుని దాన్ని ప్రక్షాళన చేసి ప్రజలకి నిష్పక్షపాతమైన ఒక మంచి ప్రభుత్వాన్ని అందించాలి, మంచి సలహా ఇవ్వాలి. ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు చేరువుగా ఉండాలి అన్న తపంతో పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆదరించి, ప్రజలందరూ కూడా సపోర్ట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని చెప్పి. కాకినాడ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న మనవూరు ఫౌండేషన్ కు ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించాలని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గ్రంథి బాబ్జీ పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ 57వ డివిజన్ పరిధి నాగవనంలో గల మనవూరు ఫౌండేషన్ కార్యాలయంలో ఎకో ఫ్రెండ్లీ గణపతి కాంటెస్ట్ విజేతల బహుమతి ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి మనవూరు ఫౌండేషన్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ అధ్యక్షత వహించగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గ్రంథి బాబ్జీ ముఖ్య అతిథిగాను, రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. తొలుత మనవూరు ఫౌండేషన్ తరపున నిర్వహించిన ఎకో ఫ్రెండ్లీ గణపతి కాంటెస్ట్ విజేతలను సంస్థ ప్రెసిడెంట్ విద్యాసాగర్ ప్రకటించారు. హరీష్ స్పోర్ట్స్ వద్ద ఏర్పాటు చేసిన 7 అడుగుల మట్టి విగ్రహం మొదటి బహుమతి సాధించగా, ఇంద్రపాలెంలో గీసాల శ్రేణి ఏర్పాటు చేసిన 4 అడుగుల మట్టి విగ్రహం 2వ బహుమతి గెలుచుకుందని అన్నారు. ఈ సందర్భంగా అతిథులు గ్రంథి బాబ్జీ, వీరభద్రారెడ్డిలు, తలాటం హరీష్, గీసాల శ్రేణులకు సాల్వా కప్పి జ్ఞాపికను బహుకరించారు. అనంతరం తలాటం హరీష్ మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా మట్టి గణపతితో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అతిథులు గ్రంథి బాబ్జీ, వీరభద్రారెడ్డి, విద్యాసాగర్లు మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న మనవూరు ఫౌండేషన్కు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. అతిథులు నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, వీరభద్రారెడ్డిలను ముఖ్య అతిథి గ్రంథి బాబ్జీ సాల్వా కప్పి సత్కరించారు. ముఖ్య అతిథి గ్రంథి బాబ్జీని మనవూరు ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూకే డైరెక్టర్ కృష్ణమోహన్, ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్, రిటైర్డ్ ప్రొఫెసర్ అబ్బాయి, జీకే శ్రీనివాస్, సూర్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సత్సంకల్పం ఆయన కలగడం ఖచ్చితంగా వాళ్ళు చేస్తారని నమ్మకం నాకుంది. వెనకాల మీలాంటి ఎలా ఉన్నారు తప్పని చేయించండి. అలాగే మట్టి విగ్రహాలు, పెద్ద విగ్రహాలు నాకు సరిగ్గా తెలియదు, కానీ మా స్కూల్లో కూడా వినాయక చవితికి ఒక 800-900 విగ్రహాలు ఆ చుట్టుపక్కల మట్టి తెచ్చి చేసి పిల్లలందరికీ కూడా ముందు. అలాగే సేమ్ కుర్తు మురళి వాళ్ళ మిసెస్ ఉన్నారు, సురేఖ గారు, ఆవిడ కూడా కొత్త కోటని చేపిస్తారు. 70-80 వేల రూపాయలు ఖర్చు పెడతారు. పెద్ద విగ్రహాలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి, మామూలు ఈసైట్ ఉంటాయి, అన్నీ. ఇప్పుడు ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక 10 ఏళ్ళు ఖర్చు పెడతారు 10 years నుంచి. అలాగే చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ మీరు కలిపితే సబ్సిడీ ఎక్కడ ఏమంటారు, ఎంత విగ్రహం పెట్టాలి లేదు. అలాంటి 10 రూపాయలు ప్రతి పెడతారు. మామూలుగా ఇంట్లో చేసుకున్నాక ఎంతైతే ఖచ్చితంగా వీళ్ళు ఆశయాన్ని సాధించగలరు. ఎవరు చేసినా చేయకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టాలని కంపల్సరీగా దీన్ని సక్సెస్ చేస్తారు అనే నమ్మకం నాకుంది. తప్పకుండా ఏదైనా మా వంతు మేము కూడా చేస్తాం. ఈవేళ ఈ ఫంక్షన్ పిల్లలు మీ అందరినీ పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ సెలవు. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందని మనం అనుకుని అది ఎంతో కాదు కదా. 1 degree అంటే పెద్ద తెలియదు మనకి. మామూలుగా వాటర్ టచ్ చేసినా కూడా తెలియదు. కానీ ఆ 1 degree రైజ్ అవుతుండడం వల్ల టోటల్గా ప్రపంచం మొత్తం నుంచి నీటి ఆవిరి అనేది బాగా పెరుగుతుంది. ఆ పెరిగిన దానికి ఎఫెక్ట్ ఈ మధ్యనే మొదలైంది. స్టార్టింగ్ అంటే గతంలో వేరేగా కనపడ్డా ఇప్పుడు కనపడే సిచ్యువేషన్ వేరే. అది వాళ్ళు చెప్తుంటే దాంట్లో రాసిన దాన్ని బట్టి చూస్తుంటే చాలా ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి చిన్న వర్షం కూడా కుంభవృష్టి. అది వాళ్ళు చెప్పింది ఏంటంటే భూమి నుంచి ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల హైట్లో మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలు అనేది ఒక థిక్నెస్ ఉంటుంది. అది రొటీన్గా భూమి నుంచి ఆవిరి వచ్చి ఆవిరి మేఘాలు కానీ ఫామ్ అయ్యి అది వెళ్తూ వర్షం పడడం అనేది ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ. ఇప్పుడు ఏంటంటే అబ్నార్మల్గా ఇంకా ఆవిరి అలా డెవలప్ అవుతూ ఉండడం వల్ల ఆ థిక్నెస్ అనేది బాగా పెరిగిపోయిందండి. మేఘాల థిక్నెస్ అది చిన్న మేఘం వెళ్తూ ఉన్నా కూడా దాని ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు డౌన్ పోర్ కూర్చేస్తారు. ఆ డౌన్ పోర్ కూడడంలోనే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ ఇది కానీ. ఎందుకు దీనికంటే ముందు ఒక 2-3 నెలల ముందు గల్ఫ్లో దుబాయ్లో, మరి మీరు ఎంతమంది ఫాలో అయ్యారో నాకు తెలియదు, కానీ
ఎప్పుడు లేదు దుబాయ్లో ఫ్లడ్స్ వచ్చాయి. అక్కడి నుంచి తేవడం డ్యామేజ్ అవ్వడం కొంచెం ఇబ్బంది అయ్యేది. తర్వాత కోదండరామ్ అనే వేలంగి 2013 నుంచి మన దగ్గర చేస్తున్నాడండి. అతను అతను ఈ వర్క్ మన విగ్రహం 20 రోజులు పడుతుందండి. ఓన్లీ పూర్తిగా మట్టి మన ఈ కాలి కొంచెం ఇటుకలు పట్టి ఉంటుందండి. ఆ మట్టి, ఆ మట్టి తప్ప మామూలుగా మట్టి పని చేయొద్దు. మళ్ళీ ప్రత్యేకించి ఆ మట్టి నుంచి తీసుకొచ్చి నది నుంచి ఆ విగ్రహం చేయాలంటే చాలా కష్టం. ఇది యాక్చువల్గా కూడా అమౌంట్ కూడా ఎక్కువైపోతుంది. 50,000 అవుతుందండి విగ్రహానికి. ఒక 20 days 4 రోజు చేస్తుంటారు రెగ్యులర్గా. మళ్ళీ ఆరాలి. ఆ విగ్రహం రెగ్యులర్గా కూడా కళ్ళు కూడా విడిపోతుంటాయి. మళ్ళీ మనం వర్క్ చేస్తుంటారు. ఎలాగైనా సరే మన కాకినాడలో కంపల్సరీ మట్టి విగ్రహం పెట్టాలనేది నా కోరిక అండి. అని ఏ పద్ధతిలో చేశారు. ఇప్పుడు వచ్చిన నాయకులు కూడా ప్లాస్టర్ విగ్రహంకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మట్టి విగ్రహం నెక్స్ట్ టైం పెట్టాలని చెప్పాలి. వెళ్ళే నాయకులు మేము వెళ్ళే వాళ్ళు ఎవరు ప్రారంభిస్తారో విగ్రహాలు ప్లాస్టర్ విగ్రహాన్ని నెక్స్ట్ టైం మీరు మట్టి విగ్రహం పెట్టండి, నేను ఇంకా మీకు ఎంకరేజ్ చేస్తానని చెప్పాలండి. వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మన నాయకులైనా అవ్వచ్చు, పేద నాయకులైనా అవ్వచ్చు, దానికి ఇనాగ్రేషన్కి వెళ్ళిన ఈ మట్టి అవగాహన తీసుకొచ్చి నేను ఏదైనా హెల్ప్ చేస్తాను. ఈ మట్టిది కూడా కాన్ఫ్యూజ్ చెప్పారు సాగర్ గారు చెప్పినట్లుగా కొంచెం కష్టమైన పని అండి. ఎందుకంటే ఎక్కువ మట్టి విగ్రహాలు తయారు చేయలేరండి. అంటే వర్షం వచ్చిందనుకోండి ఆ ఉన్న ప్లేస్లో ఏం పొంది అవుతున్నాయండి. కాట్లంగా ఒకటి, కుమ్మరపాలు ఒకటి, తర్వాత అలా కొన్ని చోట్ల జరుగుతుందండి. పూర్తిగా అవ్వట్లేదు. ఈ మెటీరియల్ కూడా మనం పెట్టలేం. ప్లాస్టర్ పరిస్థితి అనుకోండి జస్ట్ అది చేసేయచ్చు, 10 days అయిపోతుంది. కానీ కాకినాడ నగరపాలక సంస్థ మాత్రం నామమాత్రంగా ఒక్క రమణయ్యపేటలో తొలగించారు. అది కూడా కట్ చేసి తీసారు తప్ప భూములు చేయలేదు. మళ్ళా చెట్లు వచ్చేస్తూ ఉన్నాయి. నగరంలో ప్రతి చోట ఇవే ఉన్నాయి. చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యకరం. కాబట్టి వీటిని తొలగించేటువంటి బాధ్యతను కూడా మనము చేపట్టడం అనేటువంటి కాకుండా, ఎందుకంటే అది ప్రభుత్వం ఎలాగో చేస్తుంది, మాలాంటి వాళ్ళు ఎలాగో మేము వెంటాడతాం. అయితే ఆ తీసేసినటువంటి ప్లేసుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షమైనటువంటి వేప మొక్కలు నాటించేటువంటి కార్యక్రమం కూడా మన ఊరు వంటి స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా మరి సమాజం కోసం, నగరం కోసం ప్రేమించేటువంటి అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి అదేవిధంగా పెద్దలు మరి గ్రంథి బాబ్జీ గారు, మరి కాకినాడ నగరానికి మనకి ఉన్నటువంటి ప్రముఖుల్లో ఉన్నటువంటి చాలా మనందరికీ ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి నాయకులు అయినా ఆధ్యాత్మికం కావచ్చు, సామాజికం కావచ్చు, రాజకీయం కావచ్చు, పార్టీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజాహితాలు కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా భుజం పెట్టి ప్రోత్సహించేటువంటి అటువంటి పెద్దల సమక్షంలో ఇటువంటి బహుమతులు అందించేటువంటి కార్యక్రమం చేపట్టి మరి ఇక్కడ చాలా మంది పెద్దవారు ఉన్నారు. మరి వాళ్ళందరూ ముందు మాట్లాడేటువంటి అవకాశం కలిగించినందుకు ఆ పవిత్రమైన వాటర్ అది నేచర్ దేవుని పేరుతో ఆ వాటర్ని కలుషితం చేస్తుంది. మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇటువంటివన్నీ కూడా ప్రకృతికి డ్యామేజ్ చేసే విధంగా కాకుండా ప్రకృతిని కాపాడే విధంగా కూడా మనం మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పూర్వకాలంలో మన వాళ్ళు ఇలా చేశారు, మేము కూడా ఇలా చేస్తామనే పరిస్థితులు ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము వినాయకుడిని నీళ్ళలో పోయి ఉంచాలి అనే దాన్ని మట్టితో తయారు చేసాము, దాన్ని మళ్ళీ మట్టి చేస్తాము, ఫిల్ చేస్తాము ఒక చోట, మంచిదే కదా. దాని విగ్రహాలు తీసుకొని మంచి మట్టిలో వాటర్లో వేయటము, చాలా ఇబ్బందులు ఫేస్ చేయటం, దానికాడికి మట్టి చేస్తాము, మళ్ళీ ఫిల్ చేస్తాము. సో ఇటువంటి విధంగా కూడా మనము ఆలోచించి పర్యావరణాన్ని మన నేచర్ని కూడా. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి.
ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన కాకినాడకు చెందిన 5 మహిళలను ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేసినట్లు రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి తెలియజేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు పోలిశెట్టి ఈశ్వరరావు అధ్యక్షతన కాకినాడ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో జరిగిన సమావేశంలో ఇటీవల మౌంట్ కిలిమంజారో శిఖరాన్ని దిగ్విజయంగా అధిరోహించిన 5 మహిళలు పద్మజ వాడకట్టు, అనితా కోనేరు, శ్యామల వారణాసి, స్రవంతి చిగురుపాటి, లక్ష్మీ సత్తిలను రోటరీ సభ్యులు ఘనంగా సన్మానించారు. రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి సతీమణి వై ఆండాల్ జయలక్ష్మి చేతుల మీదుగా వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ప్రసంగించారు. ఒక దివ్యాంగునికి అతిథుల చేతుల మీదుగా స్మార్ట్ ఐ గ్లాసెస్ ను బహుకరించారు. క్లబ్ కార్యదర్శి తడాల బుజ్జి, పాస్ సెక్రటరీ అరిగల వెంకటేశ్వరరావు బాబీ, పబ్లిక్ ఇమేజ్ డిస్ట్రిక్ట్ చైర్ తడాల వరప్రసాద్, చోడవరపు మూర్తి, ఆర్వి రమణారావు, పాస్ట్ ప్రెసిడెంట్ సురభి శారద, రొటేరియన్లు, వారి కుటుంబ సభ్యులు, పలువురు నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ వివరాలను క్లబ్ అధ్యక్షుడు పోలిశెట్టి ఈశ్వరరావు, సన్మాన గ్రహీతలు మీడియాకు వివరించారు. ఇవన్నీ కూడా వీళ్ళు సొంతంగా చేసుకోవాలంటే సైకిల్ రిపేర్ వస్తే వాళ్ళే చేసుకోవాలి, సైకిల్ గాలిపోతే వాళ్ళే కొట్టుకోవాలి. సో వాళ్ళ సెల్ ఫోన్లో బ్యాటరీ అయిపోతే దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాళ్ళ భోజనాలు, నేచర్ కాల్స్ అన్నీ కూడా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎక్కడ ఎవరింట్లోకి వెళ్ళేదానికి లేదు. సో యూ కెన్ ఓన్లీ ప్రాబ్లీ రోడ్ సైడ్ ఏమైనా ఎక్కడైనా ఫెసిలిటీ ఉంటే యూ కెన్ యూజ్ దట్. అండ్ ఫుడ్ కూడా ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. నో అసిస్టెన్స్ ఫ్రమ్ ద ఆర్గనైజర్స్. ఆర్గనైజర్స్ దగ్గర నుంచి మనకి చెక్ పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి సడన్ చెక్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఈ సడన్ చెక్ పాయింట్స్లో కూడా వాళ్ళు మనం ఏమైనా ఎక్కడైనా ఆటో పట్టుకున్నామా, స్కూటర్ పట్టుకున్నామా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో ఇటువంటి డిఫికల్టీని ఆవిడ ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి, అండ్ బీయింగ్ ద ఫస్ట్ లేడీ ఫ్రమ్ కాకినాడ, అండ్ ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక అమ్మాయి like we have, I am a regular tennis player, so we have a tennis fellowship. He does cycling, he does a cycling fellowship. We are members of international, everywhere, wherever we go, we can play cricket as a fellowship. That way you have trekking fellowship, you have a cycling fellowship, and whatever you want. So I request President Ishwaravu to just download that trekking fellowship, see who the trekking fellowship in charge is in India. First వాళ్ళకి అటాచ్ చేస్తే ఐ థింక్ దే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. See, now you are dependent on maybe a net or some other people's information, but here worldwide you get information. Definitely you get worldwide information, and there are groups who do the trekkings and all that. And actually our next మాకు ఈ రోటరీ కన్వెన్షన్స్ ఉంటాయండి. ఎవ్రీ ఇయర్ there is a convention at a different place. సక్సెస్ని రోటరీ క్లబ్ వారు మమ్మల్ని ఫెలిసిటేట్ చేసి అభినందించారు. ఇవన్నీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు రోటరీ క్లబ్ వాళ్ళు రికగ్నైజ్ చేయడం ఇంకా గొప్ప ఆనందంగా ఉంది. మేము 5 కలిసి చేసాం ఇవన్నీ. కిలిమంజారో ట్రెక్కింగ్ అని ఇవన్నీ కాకినాడ నుంచేనండి అందరం. ఇది చేయడం చాలా కష్టమైన విషయం. ఒక 10 వారం రోజుల్లో ఇవన్నీ ఫినిష్ చేయడం, కిలిమంజారో ట్రెక్ చేయడం అనేది చాలా దానికి చాలా హార్డ్ వర్క్ కావాలి. వెళ్ళే ముందు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఇవన్నీ కూడా చాలా అవసరం దాని గురించి అని ఒక 6 months ట్రైనింగ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా లాంగ్ వాక్స్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. ఈ రికగ్నిషన్ అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. రోటరీ క్లబ్ వారు దీనికి వచ్చి మమ్మల్ని ఇలా ఫెలిసిటేట్ చేయడం. నా పేరు ఈశ్వరరావు పోలిశెట్టి, రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్. సాంఘిక బాధ్యతలో భాగంగా ఈరోజు మా రోటరీ క్లబ్ కాకినాడలో అనిత గారు 5 కిలిమంజారో ఎక్కారు. సో వాళ్ళు పర్వతారోహణ చేసి సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకి మా క్లబ్లో ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. ఇది అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రాబోయే తరాలకి ఇది ఒక ఎగ్జాంపుల్గా కూడా ఉంటుందని మేము భావించి వీళ్ళకి ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. వీళ్ళు చేసిన సాహసం చాలా అత్యద్భుతమైనది. మరింతమంది ఇలాంటి సాహసాలు చేసి
ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తారని కోరుకుంటున్నాను. నేను ఈశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. పిఠాపురం ప్రజలందరూ పిలుచుకునే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రస్తుతం పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పాలకవర్గం ఎన్నికలు చాన్నాళ్ల తర్వాత రసవత్తరంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల వ్యక్తులు బరిలో ఉండడంతో ఈ ఎన్నికలకు రాజకీయ వేడి అంటుకుంది. అక్టోబర్ 6న జరగబోయే ఈ సొసైటీ పాలకవర్గం ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను సొసైటీ ఎన్నికల అధికారి పి. దుర్గాప్రసాద్ గురువారం స్వీకరించారు. అందులో భాగంగా సొసైటీ పాలకవర్గం మాజీ చైర్మన్తో పాటు కొందరు మాజీ డైరెక్టర్లు, పలువురు కొత్తగా నామినేషన్లు వేశారు. అక్టోబర్ 6న పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను ప్రకటించడం జరుగుతుందని సొసైటీ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న పి. దుర్గాప్రసాద్ మీడియాకు తెలిపారు. సొసైటీ సెక్రటరీ చంద్రమౌళి, గణేష్ కుమార్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఎన్ని స్థానాలు ప్రాథమికంగా ఏంటంటే ఈ సంఘానికి సంబంధించి 2011 మంది సభ్యులు ఉన్నారు. ఆ 2011 మంది సభ్యులు 5 నియోజకవర్గాలకు సంబంధించి వివిధ గ్రామాల్లో ఉన్నారు. ఆయన 5 నియోజకవర్గాలకు గాను 5గురు సభ్యులు ఎన్నుకోవడానికి ఈ ఎలక్షన్ జరిపించడం అవుద్ది. 5 నియోజకవర్గాలకి 5గురే పోటీ చేసినట్లయితే ఏకగ్రీవంగా తీర్మానించడం అవుద్ది. లేని ఏడల 6 వచ్చే నెల 6ని ఎలక్షన్ సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిని నిర్వహించి 7వ తారీఖుని అదే రోజు ఎలక్షన్ ప్రకటిస్తాం, ఫలితాలు ప్రకటిస్తాం. ప్రకటించిన తర్వాత తదుపరి రోజు అంటే 7వ తారీఖుని పాలకవర్గంలోని అధ్యక్షులు, ఉపాధ్యక్షుల్ని ఎన్నుకోవడానికి ఎలక్షన్ జరపడం అవుద్ది. అది కూడా పోటీ ఉన్న ఏళ్ళ అది కూడా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతుంది. ఇది 5 సంవత్సరాల కాల పరిమితికి గాను ఇప్పుడు పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుద్దని తెలియదు. ఇందులో నామినేషన్ స్వీకరణేమో ఇవాళ 11 గంటల నుంచి మొదలు పెట్టాం, 5 గంటల వరకు ఉంటుంది. స్క్రూటినీ రేపు 11 గంటల నుంచి. నామినేషన్ పత్రాలు ఉపసంహరణ 29వ తారీఖు 5 గంటల వరకు ఉంటుంది. పోలింగ్ 6వ తారీఖుని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఓట్ల లెక్కింపు పోలింగ్ అయిపోయిన తదుపరి ఓట్ల లెక్కింపు ఉంటుంది. 7వ తారీఖున ఆఫీసు బేరర్ల ఎన్నిక కార్యక్రమం 8 గంటలకు మొదలు. కాకినాడ నగరంలో కురిసిన వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. కొండపోతగా కురిసిన వర్షానికి కాకినాడ నగరంలోని మెయిన్ రోడ్డు, సినిమా రోడ్డు, జగన్నాథపురంలోని పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీటి మునగడంతో ప్రజలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంతేకాకుండా వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడవలసిన పరిస్థితి నెలకొంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన నిరుపేదలకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అండగా నిలిచి ₹1,00,000 ఆ ఇంటిని రిపేర్లు చేయించి, రంగులు వేయించి, ఎలక్ట్రికల్ వైరింగ్ చేయించి ఇచ్చినట్లు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ డైరీ ఫామ్ రాజగృహకల్పలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలై కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబంలో కుమారుడు చదువుతున్న కాలేజ్ లెక్చరర్ శిరీష ప్రమాద విషయం తెలుసుకున్నారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యుడు రామ్ కుమార్ కు ఫోన్ చేసి విషయం చెప్పగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ప్రమాదానికి గురైన ఇంటిని చూసి తక్షణం స్పందించి ఇంటిని పునర్నిర్మించేందుకు ముందుకు వచ్చారు. దాంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ హరీష్ మిత్ర బృందం ముందుకు వచ్చి ₹1,00,000 ఖర్చు చేసి ఇంటికి రిపేర్ చేయించి, రంగు వేయించి, ఖరీదైన ఎలక్ట్రికల్ వైరింగ్ చేయించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్, రామ్ కుమార్ కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్, శిరీష, బాధితురాలు చంద్రకళ మీడియాతో మాట్లాడారు. నాకు బాగా డబ్బులు కలిగేయండి. పాపతో అయితే బాగా కాలిపోయింది. ఇప్పటికే ఇంకా డిజైన్ ఉన్నదండి పాప. సార్ ఎలాగో వచ్చి ఇంటికి వచ్చి అమ్మని మీకు ఇబ్బంది చేస్తానని చెప్పారండి. చెప్పినట్టుగానే ఇల్లు మొత్తం కాలిపోయినమాట కడిగేసి పెయింట్ వేయించి కరెంట్ పని అన్ని చేంజ్ చేయండి, డోర్లు పెయింట్ అన్ని వాళ్ళే వేస్తారండి. వాళ్ళు చాలా రోడ్గా ఉంటారండి. మన రామ్ కుమార్ వాళ్ళ ఫ్రెండ్ సురేష్ గారు చెబితే
నేను వెంటనే ఇక్కడికి వచ్చానంటే 2 days పాప కూడా బాగా విపరీతంగా చాలా వరకు కాలిపోయిన ఫేస్ అంతా. చంద్రకళ గారికి అయితే కొంచెం ఎందుకంటే కొంచెం డ్యూటీ ఫైర్ బాగా అయ్యిందండి డ్యూటీ కూడా. కానీ ఇంకా పాప ఇంకా హాస్పిటల్లోనే ఉంది. వెంటనే నేను చూసి హౌస్ చూసిన వెంటనే మనకి వీళ్ళకి అక్కడ అలాగ పరిస్థితి పోలేదు, ఇంట్లోనే ఇలాగ లేదు కదా అని వెంటనే మనం చేద్దాం, మనకి ఫ్రెండ్స్ అందరితో చేద్దాం అనుకున్నాం. ఫ్రెండ్స్ కూడా మన ఫ్రెండ్స్ అందరికీ ఒక 20 రోజులు కలిసి అయింది. మొత్తం ఒక దగ్గర 1 లక్ష అయిందండి. ఇది మొత్తం అంతా మనం అంతా చేసుకుని వెంటనే వీళ్ళకి ఒక 10 daysలో చేయించాలనే ఉద్దేశంతోనే వీళ్ళకి మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ ఆ చీకటిగా ఉండేంత ఫైర్ అయిపోయింది. మొత్తం అంతా మంచి వైరింగ్ మంచి మళ్ళీ ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ రాకుండా ఏ జాయింట్ లేకుండా మన సీన్ గారు ఎలక్ట్రీషియన్ గారు కూడా చాలా గోల్డ్ మెడల్ కానీ పెన్లెక్స్ వైర్ కానీ అన్ని వాడి నాణ్యతంగా వాడి మొత్తం అంతా ఈ అంతా మళ్ళీ కొత్త రూపు తీసుకొచ్చాం. వీళ్ళందరూ లైఫ్ కూడా పాప మళ్ళీ హాస్పిటల్కి తిరిగి మంచి చదువుకుని బాగా చదువుకుని వీళ్ళ మదర్తో పాటు మంచి పిల్లల జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి బ్లెస్సింగ్స్ ఏంటి మనస్ఫూర్తిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. కూడా హరీష్ చారిటబుల్ ట్రస్ట్ లేకపోతే ఈరోజు ఇల్లు లేదండి. అంత హెల్ప్ చేశారండి మనుషులకి. ఆ చిన్న ఫోన్ కాల్తో స్పందించి ఈ రోజు మనం ఎదుగుండా వెళ్తేనే ఎవరు స్పందించట్లేదు, ప్రశాంతంగా ఎవరు స్పందించట్లేదు. ఆ చిన్న ఫోన్ కాల్తో చిన్న మెసేజ్తో ఎంత స్పందన వచ్చింది. నువ్వు ఖచ్చితంగా లైఫ్లో స్థిరపడ్డాక ఖచ్చితంగా 10 మందికైనా హెల్ప్ చేయి, ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. వీధి కాలువ నుండి రేచర్లపేట రైల్వే లైన్ వరకు మురుగు కాలువలు వర్షాల ప్రభావానికి పొంగి పొర్లుతున్నాయి. రామకృష్ణారావుపేట ప్రాంతంలోని సాడువారి వీధి, కిలింవారి వీధి, కొల్లివారి వీధి జల దిగ్బంధనం అవుతున్నాయి. రేచర్లపేట రైల్వే గేట్ నుండి కొత్తపేట మార్కెట్ మీదుగా మసీదు వైపుకు వెళ్లే మార్గాలు కామేశ్వరి నగరం ముంపు గురవుతున్నాయి. 2 టౌన్ సాయిబాబా గుడి జంక్షన్ బ్రిడ్జ్ మార్గం నుండి నూకలమ్మ గుడి మీదుగా రామారావుపేట ఎస్బీఐ వరకు మురుగు జలాలు నిండిపోతున్నాయి. సూరరావుపేట, రామకృష్ణారావుపేట ప్రాంతాల్లో రోడ్లు విపరీతంగా ఎత్తు చేయడం వల్ల మెయిన్ రోడ్లోని ఆర్ఎన్బి కల్వర్టు వెడల్పుగా నిర్మించకపోవడం వల్ల కొత్తపేట మార్కెట్ బ్రిడ్జ్ దిగువన రోడ్ సెంటర్ డ్రైన్ నిర్మాణం చేపట్టి రేచర్లపేట రైల్వే డ్రైన్కు కలపకపోవడం వల్ల దిగ్బంధానికి నిరంతరం గురవుతున్నాయి. లోతట్టు వీధులు జలమయమవుతున్నాయి. వీధుల్లో కల్వర్టులు నిర్మించకపోవడం వల్ల నీటి మడుగులు ఏర్పడుతున్నాయి. పెద్ద మార్కెట్ ప్రాంగణం యావత్తు చెరువును తలపిస్తోంది. సాయిబాబా గుడి వీధి సెంటర్ మార్కెట్ రోడ్డు మురుగు జలాలతో నిండిపోతుంది. సంత చెరువు జంక్షన్ 4 వైపులా సినిమా రోడ్లో నీరు పెద్ద ఎత్తున నిలిచిపోతుంది. జవహర్ వీధిలో పెట్రోల్ బంకు నుండి ఎంఆర్ఎఫ్ షోరూం వరకు తీవ్రంగా నీరు నిలిచిపోతున్న దుస్థితి ఉంది. సినిమా రోడ్లోని మున్సిపల్ కార్యాలయం, కల్పనా సెంటర్ వరకు జల దిగ్బంధనం ఏర్పడింది. ఇండ్ల నిర్మాణ సామాగ్రి వదిలివేయడం వల్ల పలు ప్రాంతాల్లో డ్రైన్లు మూసుకుపోతున్నాయి. వైరల్ వ్యాధులు ప్రబలిన సమయంలో మురుగు జలాలు నిలిచిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాలువల మీద చేపట్టిన అక్రమ నిర్మాణాల వల్ల డ్రైన్స్ ప్రయోజనం లభించడం లేదు. సంత చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగిపోవడం, డ్రైన్ నిర్మాణం లేకపోవడం వల్ల పెద్ద మార్కెట్ ముంపు గురవుతోంది. సినిమా రోడ్లోని 1 టౌన్ వద్ద ఉప్పటేరుకు కలిసే విధంగా డ్రైన్ నిర్మాణం లేకపోవడం వల్ల చేపల మార్కెట్ వద్ద సులభ్ కాంప్లెక్స్కు కలపడం వల్ల వర్షం నీరు వేగంగా ప్రవహించడం లేదు. రేచర్లపేటకు రైల్వే డ్రైన్ చీడులపొర డ్రైన్ ఇంద్రపాలెం లాకుల నుండి ఏటుమోగా ఎర్ర రోడ్డు వరకు ఉన్న ఉప్పటేరు కెనాల్ క్లియరెన్స్ లేక సమీప ప్రాంతాలు ముంపు గురవుతున్నాయి. గొల్లపేట, కచ్చేరిపేట, వెంకటేశ్వర కాలనీ, పద్మనాభనగర్, నాగరాజుపేట, కుంతిదేవిపేట, దాల్మిల్ ఏరియాల్లోకి నీరు అధికంగా చేరుతుంది. మహాలక్ష్మీనగర్ రోడ్లో మేజర్ డ్రైన్ నిర్మాణం లేక జగన్నాథపురం నుండి తరలుతున్న మురుగునీరు తోరింగి గ్రామంలో నిలిచిపోతుంది. బ్యాంకుపేట, సత్యప్రసన్న నగర్, సూర్యనారాయణపురం ప్రాంతాల్లో రైల్వే డ్రైన్ నిర్వహణ కొరవడంతో నీరు నిలబడిపోతోంది. జగన్నాథపురం, కోమలి మార్కెట్, పెద్ద మార్కెట్, చిన్న మార్కెట్, నరసింహ రోడ్ మార్కెట్లు ముంపు జలాల్లో తిరగాల్సిన దుస్థితి నెలకొంది. నగరంలో ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలని ప్రత్యేక అధికారి సమీక్ష నిర్వహించాలని గత 2 ఏళ్లుగా కౌన్సిల్ పాలన ముగిసిన తరువాత ఎటువంటి సమీక్షలు జరగలేదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే, ఎంపీ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ నీరు ఇటువైపుకి వచ్చేస్తుంది. తర్వాత కొత్తపేట మార్కెట్ దగ్గర కింద బ్రిడ్జి కిందన సెంట్రల్ రోడ్లో పెద్ద మేజర్ డ్రైన్ నిర్మాణం చేసి రేచర్లపేట రైల్వే డ్రైన్ కలిపితే అటు సూర్యారావుపేట, నూకాలమ్మ గుడి దగ్గర నుంచి రామకృష్ణారావుపేట వరకు ఇటు కామేశ్వర నగర్ కానీ ఎక్కడ కూడా చుక్క నీరు నిలబడకుండా నీరు రైల్వే డ్రైన్ ద్వారా సముద్ర తీరం వైపు వెళ్ళిపెట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాల గురించి కాకినాడ నగరపాలక సంస్థ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా చీడిలపురం డ్రైన్ కానీ, పీడబ్ల్యూడీ కాలువలు కానీ, ఉప్పుటేరు కెనాల్ కానీ వీటి ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం లేదు. మరి ప్రత్యేక అధికారులుగా జిల్లా కలెక్టర్లు ఇప్పటికీ 2 ఏళ్లలో 4 మారారు, 6 కమిషనర్లు మారారు. కానీ ఇప్పటికొచ్చి ఈ నగరం ముందు గురించి
సమీక్ష చేపట్టలేదు. ఎక్కడో ఉన్నటువంటి విజయవాడలో వరదలు వచ్చినాయని చెప్పి 52 లక్షల రూపాయలు కాకినాడ కార్పొరేషన్ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఆహారాలు అందించారు, కానీ ఇక్కడ ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇట్లాగే ఉంటే మరి కాకినాడ నగరంలో ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో చాలా ఇబ్బందిగా ఉంది. రేపు నవంబర్ డిసెంబర్లో పై ఎగువ గోదావరి అస్సాం నుంచి వచ్చేటువంటి ఆ వరదలకి ఈ నగరం ముంపు 2021లో మరి ఇక్కడ 16 డివిజన్లు 8 గ్రామాల ముంపు గురై మరి రాబోయే కాలంలో పరిస్థితి వస్తే కాకినాడ నగర పరిస్థితి యొక్క అవస్థ ఏంటి? ఇప్పటికైనా ప్రత్యేక అధికారులు మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే, ఎంపీ గారు అందరూ కలిసి సమీక్ష చేసి యాక్షన్ ప్లాన్ చేపట్టాల్సిన అవసరం ఉందని పౌర సంక్షేమ సంఘం. హిందువుల మత విశ్వాసాలపై వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు విషం చిమ్ముతూనే ఉంటుందని హనుమాన్ దళ్ కరి సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద హనుమాన్ దళ్ ఆధ్వర్యంలో తిరుపతి లడ్డు అపవిత్రత కారకులను వెంటనే అరెస్టు చేయాలని హనుమాన్ దళ్ నాయకులు కరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కరి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ హిందువుల మత విశ్వాసాలపై, ఆలయాలపై, ఆచారాలపై వైసీపీ ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉందని, హిందూ వ్యతిరేక విధానాల్లోనే వైఎస్ జగన్ బాటలోనే వైసీపీ నేతలు నడవడం బాధాకరమని అన్నారు. రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం మేము ఒకటే విన్నవించుకోదలిచాం. ఒక సనాతన బోర్డు ఏర్పాటు చేసి దానికి మఠాధిపతులు, పీఠాధిపతులు ఏదైతే ఉన్నారో సనాతన ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తులను మీరు ఏదైతే ఒక చైర్మన్గా పెట్టాలి. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాలి, 1857 ఫస్ట్ వరల్డ్ వార్ ఆఫ్ రెవల్యూషన్, సిపాయి మూమెంట్ అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏదైతే ఆ యొక్క బుల్లెట్స్కి బ్రిటిష్ ప్రభుత్వం వాడే బుల్లెట్స్కి ఏదైతే ఉందో ఆ బుల్లెట్స్కి ఏదైతే ఈ పంది కొవ్వు వాడడం జరిగిందని, ఆవు కొవ్వు వాడడం జరిగిందని తెలిసిన తర్వాత అది ఫస్ట్ వరల్డ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగింది. కనిపించిన ఏదైతే బ్రిటిషర్స్ని కూడా దహించుకు వేస్తూ ఒక దేశంలో, ఒక భారతదేశ విప్లవ చరిత్రలో 1856 రివాల్ట్ ఉద్యమం మంగళ్ పాండే ద్వారా ఏదైతే ఆగ్రాలో ప్రారంభమైంది, అట్లాగే ఇది కూడా ఉప్పెన్లా అవ్వకుండా ఇది కూడా ఆలోచించాలి. ఏదైతే సమగ్ర విహారం జరగాలి, దేశంలోనే రాష్ట్రంలోనూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. ఒక లడ్డు నాణ్యతే కాదు, ఇక్కడ అన్నవరం కావచ్చు, రాష్ట్రంలో ఉండే ప్రతి దేవాలయంలో కూడా అన్నదానంలో నాణ్యత ఉండాలి, ప్రసాదం నాణ్యత ఉండాలి, అన్నీ చేయాలని కోరుకుంటున్నాం. భారీ వర్షంలోనూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ D3 సిబ్బంది ఎంతో శ్రమపడ్డారు. శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు చెట్టు కొమ్మ తెగి విద్యుత్ తీగ మీద పడి తెగిపోవడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. స్థానిక గొడారిగుంట దుర్గమ్మ తాడి సమీపాన జరిగిన ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది హుటాహుటిన భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంలో సుమారు 2 గంటల పాటు శ్రమించారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో భారీ ప్రమాదం నుండి ప్రజలు ప్రాణాలను రక్షించడమే కాక పశువులను సైతం కాపాడారు. కొత్తపల్లి దుర్గారావుతో పాటు మరొక సిబ్బంది ఎంతో శ్రమపడ్డారు. ఇటువంటి సమయంలో విద్యుత్తును పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు ఉన్నంత వరకు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిందిగా డివిజనల్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ విద్యుత్ అధికారులు తమకు ఆదేశాలు ఇచ్చారని, వారి ఆదేశాలు దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడడమే తమ కర్తవ్యమని అన్నారు. వైరు తెగినప్పుడు ఏ విధమైన జనసంచారం లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, స్థానికులు తీసుకున్న భద్రతాపరమైన చర్యలే కారణమని విద్యుత్ శాఖ సిబ్బంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా పదవులు పొంది ఆ రాజ్యాంగాన్ని దాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు విలువ, గౌరవం ఇవ్వకుండా దురహంకారంతో అవమానించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును తక్షణమే ఎమ్మెల్యే పదవి నుండి తొలగించి పార్టీ నుంచి కూడా బర్తరఫ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఠాపురం ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు డిమాండ్ చేశారు. పీఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు క్షమాపణ చెప్పుకుని పద్ధతి మార్చుకోకుంటే దళిత, బీసీ, మైనార్టీ వర్గాల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని లోవరాజు హెచ్చరించారు. కార్యక్రమంలో పవన్, సురేష్, సన్నీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు మరి ఏ రకంగా చూస్తారు అనేది ఆయన మీద ఉంచేసాం. అలాగే ఈ రఘురామకృష్ణ అనే రఘురామరాజు కృష్ణ ఈయన్ని వెంటనే పార్టీ నుంచి తొలగించాలా, అతని పదవి నుంచి బతలపు చేయాలి. ఎందుకనంటే ఒక అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తాడు, రాజ్యాంగంబద్ధంగానే పనిచేస్తాను, రాజ్యాంగాన్ని అనుసరించుకుని నడుస్తాను, రాజ్యాంగాన్ని అనుసరించుకుని ప్రజలకు పనిచేస్తానని. నువ్వు రాజ్యాంగం రాసిన నిర్మాత ఒక పుట ఉన్న పెక్షీనే నువ్వు ఆ జనాలతో నీకేదో పెద్ద గొప్ప వచ్చేస్తుందని చింపేసి నువ్వు రాజ్యాంగంబద్ధంగా నువ్వేం పనులు చేస్తావు, నువ్వేం పనులు చేయవు. కాబట్టి అవన్నీ ఇప్పటికీ ఒక వారం అవుతుందమ్మా ఈ రోజుకి. ఆ వారం రోజులు పెట్టి కూడా అంబేద్కర్ గారు అంటే ఒక గౌరవం కూడా లేదు. మళ్ళీ నువ్వు బాబు మీ గొడవ తేవన్ బాబు, అంబేద్కర్ గారు జై హోర్లండి, జై భీమండి అని దొంగ న్యూస్లు, దొంగ వ్యవహారం మాట్లాడుతూ ఉన్నావు. రఘురామరాజు గారు, మీకు సిద్ధశుద్ధి లేదు. సిద్ధశుద్ధి ఉండేలాగుంటే
ఇప్పటికే అంబేద్కర్ పాలాభిషేకం చేసి ఆ ఊళ్ళోకి వెళ్ళి సారీ చెప్పి ఆ పెచ్చి అక్కడ కట్టిద్దు నువ్వు. కానీ కట్టించకుండా నువ్వు ఆ పాలాభిషేకం చేయకుండా నువ్వేదో సాకులు చెప్పుకుని నేను రాజుని కదా నన్ను ఎవడు ఏం చేస్తాడు అని చెప్పేసి ఉరలుగుతున్నావు. నీ ఉరలుకి ఏదో భయపడతారనుకుంటున్నామో. నీకు ఇంకా ముందుంది ముసలి పండుగ, కంగారు పడుకో. సూత్రం దళితులందరూ కూడా వ్యవస్థ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా నీ గురించి నువ్వు చేసిన పొరపాటు పని గురించి చూస్తూ ఉన్నారు. నువ్వు త్వరలోనే అంబేద్కర్ పాలాభిషేకం చేసి క్షమాపణ చెప్పాలా. నువ్వు క్షమాపణ చెప్పినా నీ మీద కేసు ఆగదు. అతని మీద కేసు పెట్టాలి, అతను అరెస్ట్ చేయాలి. అలాగే నీ చేసే పనుల్ని చూసి ప్రతి ఒక్కరూ సిగ్గుపడుతున్నారు. నువ్వు ఒకడు ఏదో రాజుని కదా, రాజుని ఇదిలాగా ఉంటాను కదా, నువ్వు రాజు పరిపాలన చేద్దావు కదా అనుకున్నావు. ఎన్నాళ్ళు రోజులు కాదు రాజుని పరిపాలన చేయడానికి. ప్రతి ఒక్కరికి కూడా నాణ్యత ఉంది. మంచి ఏటో చెడ్డ ఏటో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి రాజుగారు మీరు గౌరవంగా అంబేద్కర్ పాలాభిషేకం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నీ నియోజకవర్గంలో భారీ ఎత్తుని నువ్వు ఊళ్ళోకి రాకుండా నీ ఇంటిని ముట్టడంతారని చెప్పేసి ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరపుని దళితులందరి తరపుని నేను కోరుకుంటా సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేనేత హస్తకళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. కాకినాడ నగరంలో త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహణ. యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ వెల్లడి. ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలి. పారిశుద్ధ్య కార్మికులకు సూచించిన కార్పొరేషన్ కమిషనర్ భావన. దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రమేష్. ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.